అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఇప్పుడు చెప్పబోయే ఈ దేవత పేరు చెప్పుకున్న తర్వాత మనకు తుఫాను వేగంలో డబ్బు అనేది రావటం జరుగుతుంది. అది మన కళ్ళారా కూడా మనం చూస్తాం. ఇక ఆ యొక్క దేవత ఎవరు, ఆ దేవత పేరు ఏంటి, ఎలా ఆ దేవతను పిలవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మన ఛానల్లో చాలా వరకు ఏంజల్ నెంబర్స్ కానివ్వండి, ఏంజల్స్ గురించి, అలాగే స్విచ్ వర్డ్స్ గురించి, మేనిఫెస్టేషన్స్ ఇలాంటివి చెప్పుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగానే ఈరోజు డబ్బుకు సంబంధించిన ఒక దేవతను మనం కోరినప్పుడు ఆ దేవత తప్పకుండా మనకు కావలసిన డబ్బు అనేది అందజేస్తుందండి. మన ఛానల్లో నితికా దేవత గురించి ఎలా అయితే మనం చెప్పుకున్నావో, అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క ఏంజల్ కూడా మనకు డబ్బు అనేది చేర్చిపెట్టే ఒక దేవత. ఆ దేవతని ఇక ఎలా పిలవాలో ఈ వీడియోలో చూద్దాం. డబ్బు అనేది అందరికీ అవసరమండి. డబ్బు కావాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడతాం కాబట్టి ప్రతి ఒక్క రోజు కూడా ఈ యొక్క దేవతని పిలుచుకొని మనం మన అవసరాలకైన డబ్బు అనేది కోరి ఆ పని అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇక ఎప్పుడు కూడా మనం చేసే పని అభివృద్ధి కావాలి, ఆ అభివృద్ధిలో మంచి ధనం రావాలి అని కోరుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగా ఉదయాన్నే లేచిన వెంటనే ఓం శ్రీ ధన్వంత్రే నమః, ఓం శ్రీ ధన్వంత్రే నమః, ఓం శ్రీ ధన్వంత్రే నమః అనే ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోండి. చక్కగా బ్రష్ చేసుకొని మీరు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోండి. ఆ రోజంతా కూడా మీరు ఏ పని చేసినా అందులో చక్కటి ఫలితం అనేది ఉంటుంది. డబ్బు పరంగా ఈ యొక్క ధనవంత్రే నమః అనే ఒక మంచి మంత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే లేచిన తర్వాత మీరు బ్రష్ చేసుకొని ఈ మంత్రం ఒక 9 సార్లు చెప్పుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత మీ పనులు అనేవి మీరు చేసుకోవచ్చు. ఇక ఇది ఉదయాన్నే చేసుకోండి, ప్రతిరోజు కూడా చేసుకోండి. ఎందువల్లంటే ప్రతిరోజు అందరికీ డబ్బు అనేది ప్రతిరోజు అవసరం అవుతుంది. ఒక రోజుతో అయిపోయేది కాదు. ఎప్పుడు కూడా డబ్బు అవసరమే కాబట్టి మనకు డబ్బు అనేది సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందులో లక్క ఫేవర్ చేయడానికి ఈ యొక్క మంత్రం అనేది మీరు చెప్పుకోండి. ఇక మనం నిఖితా దేవతలాగే ఒక ఏంజల్ని మనం పిలవబోతున్నామండి. ఆ ఏంజల్ని పిలవబోయే ఒక స్విచ్ బోర్డ్తో కలిపి మనం ఆ నిఖితా దేవతలాగా ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజల్ని పిలిచిని మనం కావలసిన ఆ యొక్క డబ్బు అనేది కోరినప్పుడు తప్పకుండా మనకు కావలసిన ఆ యొక్క డబ్బు అనేది పూర్తవుతుందన్నమాట. డబ్బు అనేది వస్తుంది చాలా త్వరగా. ఇప్పుడు మీకు అత్యవసరంగా ఒక హాస్పిటల్కి అవసరమైంది డబ్బులు, మీరు 4-5 అడిగారు, ఏదో ఒక దారిలో మాకు డబ్బు వస్తే ఇప్పుడు హాస్పిటల్కి అత్యవసరంగా వెళ్ళాల్సి వచ్చింది, డబ్బు అనేది అవసరం. అలాంటప్పుడు ఇవ్వాలి కదా, అప్పు అయినా సరే మనకు పుట్టాలి కదా. అలాంటి డబ్బు అయినా మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాల్సి ఉన్న మనకు వస్తుందో రాదో, వస్తాయో రావో అనుకున్నప్పుడు వెంటనే ఈ యొక్క ఏంజల్ని పిలిచి ఇప్పుడు చెప్పబోయే విధంగా ఈ ఏంజల్ని అనేది పిలిచినప్పుడు తప్పకుండా మీకు కావాల్సిన అమౌంట్ అనేది దొరుకుతుందన్నమాట. అదేవిధంగా మీకు మీ పిల్లలకి ఫీజు కట్టాలి, లేదా హాస్పిటల్ ఖర్చు, అలాగే లోన్ కట్టాలి. కానీ ఏదో ఒక దారిలో ఇప్పుడు మనకు కావాల్సిన ఆ పని పూర్తి అవ్వాలి, ఆ పనికి తగ్గ డబ్బు అనేది రావాలి అనుకున్నా కానీ ఈ యొక్క స్విచ్ వర్డ్, ఈ దేవతని ఈ స్విచ్ వర్డ్ ద్వారా పిలిచినప్పుడు తప్పకుండా మీరు అనుకున్న డబ్బు అనేది దక్కుతుందన్నమాట. ఎంత అమౌంట్ అనుకుంటారో అంత అమౌంట్కు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అనేది మీకు దక్కుతుంది. ఇక ఆ యొక్క స్విచ్ వర్డ్ ఏంటి అంటే, ఒక స్విచ్ వర్డ్ రూపంలో ఈ ఏంజల్ని మనం పిలవబోతున్నామండి. ఇక ఆ యొక్క స్విచ్ వర్డ్ ఏంటి అంటే, ఎంబ్రస్ ఫ్లతోరా మ్యాజిక్ మిరాకిల్ 100% నౌ. ఎంబ్రస్ ఫ్లతోరా మ్యాజిక్ మిరాకిల్ 100% నౌ. ఎంబ్రస్ ఫ్లతోరా మ్యాజిక్ మిరాకిల్ 100% నౌ. ఈ యొక్క ఫ్లతోరా అనే ఒక ఏంజల్ని మనం ఈ స్విచ్ వర్డ్ ద్వారా మనం పిలిచినప్పుడు తప్పకుండా మనకు కావాల్సిన అమౌంట్ అనేది మనకు అందుతుందండి. తప్పకుండా నిఖితా దేవత ఎలా అయితే మనకు డబ్బు పరంగా ఎలా సహాయం చేస్తుందో, అలాగే ఈ ఫ్లతోరా అనే ఒక ఏంజల్ కూడా మనకు అదే విధంగా సహాయపడుతుంది. తప్పకుండా నమ్మకంతో ఈ ఫ్లతోరా ఒక ఏంజల్ని పిలిచి ఈ యొక్క స్విచ్ బోర్డ్ ద్వారా మీరు పిలవండి. మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీరు దక్కించుకోండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క
ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు ఎప్పుడైనా కూడా ఏ సమయంలో అయినా కూడా చెప్పుకోవచ్చు, ఎలాంటి రూల్స్ లేదు. ఇంకా మీరు ఒక పేపర్ తీసుకొని ప్రతిరోజు చెప్పుకోవటమే కాకుండా ఒక 3 టైమ్స్ అయినా ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు రాసుకున్న పక్షంలో ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. తప్పకుండా రాసి కూడా చూడండి. వీలైనప్పుడల్లా కూడా మీరు చెప్పుకోవటం చాలా పవర్ఫుల్గా మీకు వర్కౌట్ అవుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.